నేను అనుకున్న దానికంటే ఎట్లయినా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కిట్టి. సో ఈ రోజు అయితే మేము డిమార్ట్ వెళ్తున్నాం అనమాట. కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకునే ఉన్నాయి. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, బట్ మా హస్బెండ్కి కుదరట్లేదు, అందుకని వెళ్ళడానికి అవ్వలేదు అనమాట. ఇంకా ఈ రోజు అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము. సో డిమార్ట్ అంటే తెలిసిందే కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటాయి ఐటమ్స్. సో అందుకని చెప్పేసి డిమార్ట్లో అయితే తీసుకుంటున్నాము. అండ్ నేను ఏమేమి తీసుకుంటున్నాను, ఎంత కాస్ట్ పడ్డాయో అన్ని వీడియోలో అయితే చూపించబోతున్నాను, బిల్ ఎంత అయింది అని చెప్పేసి. సో మ్యాక్సిమం మాకు పెద్దగా బిల్ ఏం కాదు, ఎందుకంటే లిమిటెడ్గానే ప్లాన్ చేసుకుంటాం అనమాట. లేకపోతే ఎక్కువైపోతుంది కదా, మీకు తెలిసిందే. జస్ట్ కొంచెం పర్చేస్ చేయడానికి వెళ్ళి ఇంకా ఇంత పెద్ద బిల్స్ అయితే అవుతాయి. మీరు చాలా వీడియోస్ చూసుండొచ్చు. సో నేను అలా కాకుండా ముందే ప్రిపేర్డ్గా కొన్ని ఐటమ్సే ప్లాన్ చేసుకొని వెళ్తాను. సో నేను అనుకున్న దానికంటే ఎట్లయినా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. సో ఏమేమి ఐటమ్స్ కొంటున్నానో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. కుకీ హాయ్ చెప్పు. హాయ్. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి డీమార్ట్కి అయితే 10 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. ఇది వచ్చేసి డీమార్ట్ ఆర్సీపురంలో ఉంటుందండి. BHL దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఆర్సీపురం అయితే వస్తుందన్నమాట. సో అక్కడ ఈ డీమార్ట్ అయితే ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఈ డీమార్ట్ బాగా ఐడియా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా కార్ పార్కింగ్ చేసేసి లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళాక మా బాబాయ్ అయితే ముందే ట్రాలీ తీసుకోగానే అందులో కూర్చున్నాడు. యాక్చువల్గా అసలు కూర్చోడు, ఎందుకంటే కింద ఉంటే మంచిగా అన్నీ లాగేసి అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఆ ట్రాలీలో తెచ్చి వేస్తూ ఉంటాడు అనమాట. ఇంక ఇప్పుడైతే ట్రాలీలో కూర్చున్నాడు హ్యాపీగా. ఇంకా డీమార్ట్లో చూస్తే ఎప్పుడు చూసినా కూడా రష్గానే ఉంటుందండి. ఇంకా వీకెండ్స్ అయితే అస్సలు చెప్పలేము. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, వీకెండ్స్లో అయితే అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే వీకెండ్స్లో ఫుల్ రష్ ఉంటారు అనమాట. ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, అట్లీస్ట్ కదలడానికి కూడా ప్లేస్ ఉండదు. మేము ఎప్పుడు వెళ్ళినా ఇదే బ్రాంచ్కి వెళ్తామన్నమాట, ఆర్సీపురంలో ఉన్న డీమార్ట్కి. సో వీకెండ్స్లో అయితే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. అసలు మనిషి కదలడానికి కూడా ప్లేస్ ఉండదు. సో మేమైతే ఆల్రెడీ ఫ్రైడే ఈవినింగ్ వెళ్తేనే ఇంతమంది ఉన్నారు. ఇంకా మీరు ఊహించుకోవచ్చు వీకెండ్స్లో ఎంతమంది ఉంటారనేది. అదేంటో ఎప్పుడు చూసినా ఉంటారండి డీమార్ట్లో అయితే. నాకు అర్థం కాదు, జనాలందరూ డీమార్ట్స్లోనే ఉంటారేమో ఎప్పుడు అని అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా నేను షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇంతమంది జనాల్లో మా ఆయనని వీడియో తీయమంటే ఆయన అయితే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే అందరూ మనల్ని చూస్తూ ఉంటారు అండ్ అంత కంఫర్ట్ కూడా ఉండదు కదా. తక్కువ మంది జనాలు ఉంటే మనకి వీడియో తీసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. సో మనం పెద్దగా వీడియోస్ తీయడానికి కూడా పెద్ద యూట్యూబర్ ఏం కాదనమాట. సో అట్లా ఇంకా కొంచెం సిగ్గుపడతా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతా వీడియో అయితే తీస్తూ ఉంటాం అనమాట ఎక్కడికల్లా వెళ్ళినప్పుడు. ఇక్కడైతే మా బాబు చూడండి, ఇంకా తను కిండర్ జాయ్ ఇంకా చాక్లెట్స్ అవి ఇవి తీసుకున్నాడు, ఇంకా అవే చూపిస్తున్నాడు అనమాట. సో నేను చూపిస్తూ ఉంటాను కదా వీడియోస్లో ఆ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్. సో నన్ను చూసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంకా చూపిస్తూ ఉన్నాడు, నాన్న ఫోన్ చూపి ఇటు నేను చూపిస్తా అని చెప్పేసి అన్నీ చూపిస్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే లెగిన్స్కి వెళ్ళాను అనమాట. లెగిన్స్ తీసుకోవడానికి మీరు అక్కడ చూస్తే 199 అని చెప్పి కాస్ట్ కూడా ఉంటుంది. సో రెగ్యులర్గా మనము లెగిన్స్ అయితే యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ చాలా బెస్ట్ ఉంటుంది క్వాలిటీ, అంటే 199కి వర్త్ ఉంటుంది అనమాట. నేనైతే చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను, నాకైతే చాలా బాగా నచ్చాయి, కంఫర్టబుల్గా కూడా ఉంటాయి అనమాట. అందుకని ఎప్పుడు లెగిన్స్ తీసుకున్నా కూడా నేనైతే డీమార్ట్ ప్రిఫర్ చేస్తాను అనమాట. కొంచెం లేట్ అయినా ఆగి అక్కడే తీసుకుంటాను, తక్కువ కాస్ట్ అండ్ నాకు కూడా కంఫర్ట్ ఫిట్టింగ్ అదంతా నచ్చుతుంది అనమాట. అండ్ నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి షార్ట్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి, అంతా కొత్త కలెక్షన్ వచ్చింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి లైక్ షాపింగ్ కోసం బడ్జెట్లో తక్కువలో చూస్తున్నారనుకోండి, నేనైతే ఖచ్చితంగా డీమార్ట్ అని చెప్తాను. ఎందుకంటే అక్కడ అంటే మనం వెతికి తీసుకోవాలి, యాక్చువల్లీ వెతికి ఓపికగా తీసుకుంటే మనకు మంచిగా కలెక్షన్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడైతే అదే చూపిస్తున్నాను అనమాట, ఆ టాప్స్ బాగున్నాయి అని చెప్పేసి. మధ్యలో వీడు నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అనమాట, వాళ్ళ నాన్నని నన్ను తీ నేను చూపిస్తానని చెప్పేసి ఇంకా చాక్లెట్స్ అవన్నీ చూపిస్తున్నాడు. అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట మా బాబు. సో ఇప్పుడైతే మీకు అక్కడ టాప్స్ కలెక్షన్ చూపిస్తున్నాను జస్ట్ ఫర్ శాంపుల్. నేనైతే క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ టాప్ చూసాను అనమాట, చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది అండ్ డిజైన్ అదంతా లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా కాలేజ్ వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కానీ ఏమైనా చూడాలనుకుంటే
తక్కువ కాస్ట్లో ఇక్కడైతే ట్రై చేయండి. జస్ట్ ఓపికగా వెతుకుంటే మనకైతే కలెక్షన్ బాగానే ఉంటుంది డీమార్ట్‌లో కూడా. ఇంకా నేనైతే అక్కడ లెగిన్స్ తీసుకున్నాను. అలాగే చెక్ చేస్తున్నాను అనమాట. వీడియోలో కొంచెం చూపిద్దాము సో దట్ మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్పేసి ఇంకా టాప్స్ కూడా నేను అక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే టాప్ వచ్చేసి 199 రూపీస్ అనమాట. సో ఇదైతే ఫుల్ లెంత్ టాపే, కాటన్‌ది, ప్యూర్ కాటన్. సో అదొకటి అక్కడ చూపిస్తున్నాను. మీకు చూస్తే అక్కడ కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అండ్ నార్మల్ టాప్స్ కూడా ఉన్నాయి. 399 కాస్ట్‌లో కూడా ఉన్నాయి. అవి కూడా బాగున్నాయి. బట్ నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి నేనేం చూడలేదు ఎక్కువ. సో మోస్ట్లీ నేను లెగిన్స్ అండ్ మా బాబుకి షార్ట్స్ అయితే ఇక్కడే తీసుకుంటాననమాట. పిల్లలకి షార్ట్స్ కూడా 79 రూపీస్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో డైలీ వేర్కి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి మా బాబుకి అయితే నేను షర్ట్స్ అండ్ అలాగే షార్ట్స్, ప్యాంట్స్ కూడా ఇక్కడ తీసుకుంటానన్నమాట. బాగుంటుంది క్వాలిటీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాను కిచెన్ ఐటమ్స్ తీసుకుందామని. ఎస్పెషల్లీ నేనైతే నాన్ స్టిక్ ఐటమ్ తీసుకుందామని వెళ్ళానమాట. సో ఆల్రెడీ ఒకటి ఉండింది మా ఇంట్లో. బట్ అది ఆల్రెడీ కొంచెం అంత ఫ్రై మంచిగా రావట్లేదు. సో క్రిస్పీగా రావట్లేదు ఫ్రై, అంత స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఆలూ ఫ్రై అయితే అస్సలు రావట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా 2 నాన్ స్టిక్ కడాయిస్ అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూస్తున్నాను అనమాట. యాక్చువల్లీ హ్యాండ్ బ్యాగ్ కూడా కొందాం అనుకున్నాను. బట్ ఓకే, నాకు అంతగా ఏమీ నచ్చలేదు. ఓకే ఓకే అనిపించింది. అంటే నేను చూస్తున్న మోడల్ నాకు అనిపించలేదు, అక్కడ లేదనమాట. నార్మల్గా ల్యాప్టాప్ బ్యాగ్స్ వచ్చేసి 1099 ఉన్నాయి. అలాగే ఇంకా చిన్న బ్యాగ్స్ వచ్చేసి 999 ఉన్నాయి. సో మీడియం సైజ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ నాకు అంత అవసరం లేదు కాబట్టి నేను తీసుకోలేదు. ఇంకా ఫైనల్లీ బిల్లింగ్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మా ఆయన బిల్లింగ్ వేపిస్తున్నారనమాట అన్ని ఐటమ్స్. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ అన్ని ఐటమ్స్ అందులో పెట్టేసుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. మొత్తానికి 1.5 అవర్లో మా షాపింగ్ అయితే అయిపోయింది. నాకు తెలిసి 1.5 అవర్ కూడా పట్టలేదు, ముందే అయిపోయింది. ఎందుకంటే ఫాస్ట్గా తీసేసుకున్నాను. డీమార్ట్కి వెళ్ళినప్పుడు డీమార్ట్ షాపింగ్ ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ అక్కడ ముందున్న పాప్కార్న్ అలాగే ఐస్ క్రీమ్ అయితే ప్రతి ఒక్కరు తిని వెళ్ళాల్సిందే. సో అదైతే ఫుల్ సేల్ అవుతుంది. ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము కూడా పాప్కార్న్ తీసుకొని ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము తీసుకున్న ఐటమ్స్ అన్నీ కార్లో అయితే పెట్టేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో అయితే ఫుల్గా పెట్టట్లేదండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది అండ్ చూసే వాళ్ళకి కూడా చాలా బోరింగ్గా ఉంటుంది కదా లెంతీ వీడియోస్ పెడితే, ఎవరు చూడట్లేదు. అందుకని చెప్పేసి పార్ట్ 2గా డివైడ్ చేశాను అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, ఎంత బిల్ అయిందని చెప్పేసి క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పటి నుంచి నేను వీక్లీ 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాను. సో ప్లీజ్ చూసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దీని కంటిన్యూషన్ వీడియో వచ్చేసి నేనైతే వెన్స్డే కానీ థర్స్డే కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో అందుకని చెప్పేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టగానే వీడియో అయితే మీకు వచ్చేస్తుంది. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.